ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కుటుంబంలో భార్యాభర్తల జీవితంలో ఒకరి పట్ల ఒకరు కపటంగా ఉంటున్నారా? ఒకరితో ఒకరు నిజం చెప్పేవారిగా ఉండట్లేదా? ఒకరి పట్ల ఒకరు యథార్థంగా ఉండట్లేదా? ఒకరి విషయాల్లో మరొకరు శ్రద్ధ కలిగి ఉండట్లేదా? నీ వల్లే నాకు ఈ బాధలు వచ్చాయి అని భార్య భర్తని తిట్టుకుంటున్నారా? ఇల్లు పాడవడానికి కారణం నీవే అని భార్యని తిట్టుతున్నావా? పిల్లలు మాట వినకపోవడానికి కారణం నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడం వల్లే, నీకు బాధ్యత లేకపోవడం వల్లే, ఇంటికొచ్చి పిల్లల్ని ఒక్కరోజైనా ఏం చదివావు అని అడగకపోవడం వల్లనే, ఎలా ఉన్నారు అని అడగకపోవడం వల్లనే, ఇద్దరు పిల్లలు పుట్టినా నీ అలవాట్లు నీయే, నీ స్వాతంత్రం నీదే, నీ ఇష్టాలు నీవే, నీ పద్ధతులు నీవే. అందుకనే ఇల్లు ఇలా పాడైపోయింది అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకునే అటువంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదంటారా? ఉంది. దైవజనమా, ఎక్కడ పోగొట్టుకున్నారు? భార్యాభర్తలు కలెక్షన్. భార్యకి ఒక సెల్ ఫోన్ ఉంటుంది, భర్తకి ఒక సెల్ ఫోన్ ఉంటుంది, పిల్లలిద్దరికీ సెల్ ఫోన్లు ఉంటాయి. కానీ ఎవరి ఫోన్లు వాళ్ళే ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. కానీ ఏకంగా ఉండాల్సినటువంటి బంధం ఒకరిని ఒకరు ప్రోత్సాహపరిచేటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని కోల్పోతే ఎడబాపు అనేది పెరుగుతుంది. కుటుంబాలలో అశాంతి అనేది పెరుగుతుంది. కుటుంబాలలో ప్రేమ కలిగి భక్తి కలిగి జీవించండి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకు పగిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకు పగిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము ప్రేమతో ప్రభువా, వెలిగించుము ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.